అన్నేసి గంటలు నిద్రపోతాయి మాంసాహార జంతువులు. ఎగ్జాంపుల్కి పిల్లి. నేను ప్రాక్టికల్గా గమనించా ఇదంతా. లేచిన తర్వాత కూడా ఈ ఫీలింగ్స్ అవి త్వరగా మారవు, అంత స్ట్రెయిన్ అవుతాయి. అందుకని ఆ బద్ధకం వదలదు దానికి. కుక్కలను కూడా మనం తీసుకుంటే, కుక్కలు స్వతహాగా మాంసాహారులు కదా, కానీ మన ఇళ్లలో కూడా మాంసాహారం పెడుతూ ఉంటాం. కాకపోతే రోజు పెట్టేవాళ్ళు కొందరు ఉంటారు, కొంతమంది అప్పుడప్పుడు పెడుతుంటారు. కుక్కలు రాత్రిపూట తిరుగుతాయి. ఎందుకు ఈ మాంసాహార జంతువులన్నీ రాత్రిపూట తిరుగుతాయో విషయం మీకు గుర్తుందా? వాటి నిర్మాణం వేరు. పగటిపూట తిరిగే జీవుల నిర్మాణం వేరండి. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. అసలు ఈ మాంసాహారం తినే ఈ కుక్కలకి, నక్కలకి, పుల్లు, సింహాలకి వీటికి స్వేద గ్రంథులు ఉండవట. చర్మట రూపంలో చర్మాన్ని చల్లపరిచే ప్రక్రియ మనకుంది కదా. స్వేద గ్రంథులు అంటే ఇవి స్వెట్ గ్లాండ్స్. ఇవి మాంసాహార జంతువులకు ఉండవు. అందుకని వేటాడేటప్పుడు వేడి వచ్చేస్తుంది. ఈ వేడిని చల్లార్చడానికి పగటిపూట ఎండ టైంలో అయితే కూలింగ్ అవ్వదు. అందుకని గాలి నోటి ద్వారా తీసుకుని నాలుకతో చల్లార్చుకుంటుంటాయి. పులులు, సింహాలు, కుక్కలు, నక్కలు ఇవన్నీ చూడండి నాలుక జాపి అంటుంటాయి, ఎప్పుడు ఒగురుపుతుంటాయి. నాలుకతో చల్లబరుచుకుంటాయి దేహాన్ని, స్వెట్ గ్లాండ్స్ లేక. శాకాహార జంతువులకి ఇట్లా అవసరంలా. అందుకని ఎంత ఎండలో ఉన్నా కూలింగ్ సిస్టమ్ ఇక్కడ ఉంది. వాటికి ఆ కూలింగ్ సిస్టమ్ లేదు. రాత్రిపూట వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో సంచరించే ఏర్పాటు ఆ జీవులకు పెట్టాడు. అందుకని రాత్రిపూట ఆహారాన్ని వేటాడుకుంటాయి చల్లదనంలో. వేడిని తట్టుకోలేవు అవి. అందుకని వేడి ఎక్కువ ఉంటే గోతులు తీసి ఆ గోతులో బొజ్జలో శరీరాన్ని పెట్టి చల్లదనంలో పడుకుంటాయి పుల్లు, సింహాలు, కుక్కలు, నక్కలు ఇవన్నీ. వాటి నిర్మాణం అట్లాంటిది. కానీ మనిషి నిర్మాణం అలా లేదు. మరి మాంసాహారం తినే కుక్క పగలు 7-8 గంటలైనా ఒళ్ళు మరిచి నిద్రపోతుంటుంది. మీరు చూసుకోండి. రాత్రిపూట తిరిగే గుణం కాబట్టి కాపలా కాస్తూ ఉంటుంది. రాత్రిపూట తిరిగింది కాబట్టి పగల పడుకుంటున్నది అనుకుంటే చాలా జంతువులు మీరు రాత్రిపూట ప్రయాణం చేయించండి, శాకాహార జంతువుల్ని. కానీ మీ గేదె పడుకుంటుందని చూడండి పగలట్లా. మళ్ళీ 12 గంటలు రాత్రి నడిపించండి, పగల పడుకోబెట్టండి. కుక్కలాగా ఒళ్ళు మరిచి పడుకుంటుందని చూడండి, కాళ్ళు చేతులు వాల్చేసి. మీరు ఒక్కరోజు కూడా చూడలేరు గేదెని, మేకని, ఆవుని అట్లా పడుకోవటం. అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రం అట్లా పడుకుంటాయి గేదెలు, ఆవులు. కుక్క ఎక్కువ గంటలు నిద్రపోతుంది. లేపిన తర్వాత కూడా ఎప్పుడన్నా చూడండి బద్ధకంగా లెగుస్తుంది, చాలాసేపు విరుచుకుంటుంది. ఆ స్ట్రెయిన్ మాంసాహారానికి అట్లా ఉంటుందన్నమాట, మత్తు. పులులు, సింహాలను తీసుకుంటే 15-20 కేజీల మాంసాన్ని ఒక్క ట్రిప్పు తినేస్తాయి కదండి. అంత మాంసాన్ని పొట్ట నిండా తిన్న తర్వాత మాంసాహారాన్ని అరిగించడానికి శరీరంలో ఉండే 50-60% రక్తం ఇక్కడికి వచ్చేస్తుంది. 60% రక్తం జీర్ణకోశానికి ఇస్తే మిగతా 40%తోనే ఇతర అవయవాల్లో రక్త ప్రసరణ ఉంటుంది. అన్ని అవయవాల్లో రక్త ప్రసరణ ఎక్కువగా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక ముఖ్యమైన భాగాలకు 20% వెళుతుంది అనుకోండి. రక్త ప్రసరణ ఇక్కడికి వచ్చేస్తుంది. లోపల ఉన్న ఎనర్జీ అంతా పొట్టకొచ్చేస్తుంది మాంసాన్ని అరిగించడానికి. ప్రాణవాయువు పొట్టకెళ్ళిపోతుంది. ఈ ఆహార పదార్థాన్ని అరిగించడానికి ఇవన్నీ ఇక్కడికి వస్తాయి. కాబట్టి పొట్ట నిండా మాంసాన్ని తిన్న పులి ఇక తర్వాత నడవటము, తిరగటము, ఇంకేదన్నా కాస్త అటు ఇటు వెళ్ళటము, ఈ కార్యక్రమం ఏమీ చేయదు. ఇక ఒళ్ళు మరిచి గుర్రు పెట్టి బాగా నిద్రపోతుంది. గుర్రు పెట్టి నిద్రపోవటం శాకాహార జంతువుల్లో ఉండదు, మాంసాహార జంతువులకు ఉంటుంది. పుల్లు, సింహాలు గుర్రు పెడతాయి. అంత మాంసాన్ని తిన్నందుకు ఎక్కువ ప్రాణవాయువు కావాలి. పొట్ట నిండా మాంసాన్ని తిని అవి చూడండి ఇతర జంతువులకి కనపడకుండా పడుకుంటాయి, కానీ గుహల్లో ఉంటాయి అంటారు. ఈ జంతువులన్నీ ఇతర గుహల్లోకి వెళ్ళవు కదా, అందుకని వాటిని నిద్ర డిస్టర్బ్ చేయకుండా పగలో అవి అట్లాంటి కన్నాలు ఎత్తుక్కుంటాయి చూడండి. అలాంటి గుహల్లో 15 గంటలు మినిమం నిద్రపోతాయట. 12 గంటల నుంచి 15 గంటలు. ఎందుకు అంత నిద్ర అంటే తను తిన్న మాంసాహారం యొక్క ప్రభావం మొత్తం అట్లా ఉంటుంది.
అన్నేసి గంటలు నిద్రపోవటం శాకాహార జంతువుల్లో దేన్ని తీయండి మీకు ఒక్కటి కనపడదు. పొట్ట నిండా మాంసాన్ని తిన్న తర్వాత మీరు పులికి పడుకున్న దగ్గర నుంచి అటు ఇటు మీరు తిరుగుతున్నా మీ తిరుగుడికి ఆ శబ్దానికి కూడా అది లెగదు. వెళ్ళి ఒక తోక గీకండి, అయినా సరే మిమ్మల్ని ఏమన్నదు. ఆ మత్తులో ఉంటుంది అంతే. ఎందుకు పరిగెత్తలేదో ఎందుకు తిరగలేదో తెలుసా? మాంసాన్ని తిన్న తర్వాత తనలో ఉండే ఎనర్జీ అంతా ఇక కాళ్ళకు ఉండదు, చేతులకు ఉండదు, పొట్ట దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకని అన్ని గంటలు అట్లా నిద్రపోతూ ఉంటుంది. మాంసాహారం యొక్క ప్రభావం అట్లా ఉంటుంది. కుక్కలకి, నక్కలకి, పులులు, సింహాలకి, పిల్లులకి వీటన్నిటికీ నిద్ర ఎక్కువ. నేను చాలా జంతువులను చూసా. చిలకను చూస్తుంటా, ఇట్లా అంటే కళ్ళు తెరుస్తాయి, అట్లా ఊరికే ఉంటాయి అంతే తెల్లవార్లు. కాతే కొంచెం రెప్ప మోస్తాయి, ఒళ్ళు మరిచి నిద్రపో కాళ్ళ మీద అట్లా నుంచి ఉంటాయి. పక్షులన్నింతే. మరి ఈ ఏర్పాట్లన్నీ చూడండి ఎట్లా ఉన్నాయో. మాంసాహారం తినే జీవరాశులకి మత్తు ఎక్కువ, నిద్ర ఎక్కువ.